ఈరోజు మంచి మాటలు ఎవరు చెప్తున్నా సరే మనం వినాలండి. నిజంగా దేవుని మాటలు మనం వినాలి. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా అనే FM రేడియో గురించి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఆ యొక్క యాడ్ వేస్తుంటారు. ఏం వినాలి? వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా అంటే చాలామంది అనుకుంటారు ఆ పాటలు వినాలి. ఎంత బాగుంటాయి ఈ పాటలు, ఆ పాటలు వింటుంటే మన నరాలు తెగిపోతున్నాయి అంటున్నారు. కానీ ఆ పాటలు నీ నరాల్లోకి వెళ్తూ, నీ బ్రెయిన్లోకి వెళ్తూ, నీ ఆలోచన విధానాన్ని మార్చారు. నీ యొక్క చేతలు ఆ పాటల మీద డిపెండ్ అయిపోతున్నాయి. ఏమైతే వింటున్నావో అది చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. చాలా ఎంత భయంకరమైన పాటలు అండి. చిన్నపిల్లలు వినొచ్చు అవి. టీనేజ్లోకి వస్తున్నటువంటి వారు ఆ సినిమా పాటలు వింటే వారు ఖచ్చితంగా పాపంలో పడరా? వారిని ఆ పాటలు ఆ కామోద్వేగానికి లోను చేయట్లేదా? ఆలోచన చేయండి. నువ్వు వింటున్నటువంటి మాటలు ఏంటి, నువ్వు వింటున్న పాటలు ఏంటి, నువ్వు చూస్తున్న దృశ్యాలు ఏంటి? మన ఇంట్లో పిల్లలు ఎప్పుడు కూడా నీతితో బ్రతకాలి, మౌలిక సూత్రాలతో బ్రతకాలి, చెడిపోకూడదు, ఎవరి సాంగత్యం చేయకూడదు. టీనేజ్లో నా పిల్లలు పవిత్రంగా బ్రతకాలని కోరుకుంటున్నావు. కానీ నువ్వు వారికి ఎటువంటి ఫీడింగ్ ఇస్తున్నావు, ఎటువంటి దృశ్యాలు నువ్వు చూపిస్తున్నావు, ఎటువంటి పాటలను మీకు వినిపిస్తున్నావు? ఆ పాటల ద్వారా హృదయం కలుషితం అవ్వట్లేదా? నీ ముందు చక్కగానే ఉండొచ్చేమో, కానీ ఆ పాటల ద్వారా, దృశ్యాల ద్వారా, సినిమాల ద్వారా, రీల్స్ ద్వారా నీవు లేనప్పుడు వారు అటువంటి తలంపులు తలంచరా? మనం పిల్లల్ని చాలా జాగ్రత్తగా, ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలు చెడిపోవాలని, యవ్వన కాలంలో వచ్చాయి కానీ వాళ్ళు చెడిపోవాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. మా పిల్లలు ప్రవర్తన కలిగి జీవించాలి, క్యారెక్టర్ కలిగి జీవించాలి అని కోరుకుంటారే. మరి మన బిడ్డలు మనం ఏమి వింటున్నాం? రోజున దేవుని మాటలు వినాలండి, బైబిల్ మాటలు వినాలి. వినుట ద్వారా ఆశీర్వాదం అని దేవుని లేఖనం తెలుస్తూ ఉంది.